రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెత్తకు సంబంధించినటువంటి వాహనాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూడా ఒక రకంగా నిర్ణయం తీసుకోవడంతో ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు అటు డ్రైవర్లు కావచ్చు పెద్ద ఎత్తున రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఇప్పటికే క్లాప్కు సంబంధించి కొన్ని వాహనాలు వచ్చాయి. అదేవిధంగా మున్సిపల్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వాహనాలను ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఉదాహరణకు గతంలో ఉండే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఏజెన్సీకి క్లాప్కు సంబంధించింది డోర్ టు డోర్ కలెక్షన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కానీ అదే విధానాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే ఒక ఏజెన్సీ సాయి పల్లవి ఏజెన్సీకి సంబంధించిన ఆటో అంటే గవర్నమెంట్దే ఆటోలన్నీ మొత్తం గవర్నమెంట్ సంస్థకు సంబంధించిందే, చెత్త మందే, ప్లాస్టిక్ మందే, అన్ని మంటే. అయితే ఇక్కడ వర్కర్స్ కానీ చెత్త తరలించే వర్కర్స్ కానీ మన వాళ్ళే. అయితే ఒక డ్రైవరు ఆటోకు సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్లకు సంబంధించింది ఒక్క ఆటోకి వచ్చి 65,000 రూపాయలు ఇస్తున్నారు నెలకు. అంటే కడప నగరంలో దాదాపు 100 ఆటోలు ఉన్నాయి. 100 ఆటోలకి ఎంత డబ్బులు అవుతుంది? దగ్గర 60 లక్షల రూపాయల దాకా ఈరోజు కడప కార్పొరేషను వ్యవహరిస్తుంది. మేమేమడుగుతామంటే అవన్నీ పక్కన పడేస్తే ఈరోజు ప్రైవేటీకరణ అంటే గవర్నమెంటు ఆస్తులు అనే రూపంలో తీసుకొని వచ్చేదానికి ఈరోజు మొత్తం ఈ అనేక రూపాలలో ఈరోజు అంటే చెత్త తరలి ఇచ్చేది కాంపాక్టర్లు కానీ, ట్రాక్టర్స్ కానీ, గల్పర్ మిషన్స్ కానీ, ఆఖరికి కమిషనర్ బండి తోలేది కానీ ప్రైవేటీకరణ రూపంలో ఈరోజు తీసుకొని రావడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ ఆస్తులు పెంచుకునేదానికి వాళ్ళ పెట్టుబడిదారులకు కేంద్రంలో ఒక జీవో పాస్ చేస్తే వెంటనే ఈరోజు మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేసేదానికి ఎవరిస్తుంది. ఈరోజు వెహికల్స్ అమ్మేస్తారు, రేపు ప్రజలను కానీ అమ్మేసే రూపంలో ఉండరు. ఇప్పటికే పని అవుట్సోర్సింగ్ అనే రూపంలో ప్రైవేటీకరణ కోసం పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరుగుతుంది. మేము మున్సిపల్ యూనియన్గా ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు దమ్ము ధైర్యం ఉంటే మున్సిపల్ కార్మికులు అనేక రాష్ట్రాలలో అందరినీ పర్మనెంట్ చేస్తున్నారు, అది చేయండి. ఈరోజు ప్రైవేటు సంస్థలకు మీరు అంత అమ్ముడుపోతున్నారంటే ఈరోజు అనేక రూపాలలో ఈరోజు అన్ని పీపీపీ పద్ధతి పార్కులు కానీ ఈరోజు అన్ని ప్రైవేటీకరణ చేస్తాం. దాంట్లో బాగా చెత్త తరలిచ్చే దాంట్లలో మొత్తం అన్ని ప్రైవేటీకరణ చేసేసి మొత్తం మనకి ఏది లేకుండా పెట్టేయాలని చూస్తాను. వాళ్ళ లక్ష్యం ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఇన్కమ్ వస్తుందో, ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో, ఎక్కడెక్కడ ఆదాయం ఉంటుందో అవన్నీ ప్రైవేట్ వాళ్ళకు, ఆదాని అంబానీ వాళ్ళకు అమ్మేసేదానికి ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది. కేంద్రంలో ఏమో నరేంద్ర మోడీ గారేమో వెహికల్స్ తగ్గింది, మీరు పద్ధతిగా వాడుకోండి, దానికి సంబంధించి పెట్రోల్ తగ్గించండి, వెహికల్స్ తగ్గించండి అని చెప్తున్నారు. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ సంస్థకు అమ్మజేస్తారు. అంటే పైకి మాత్రం ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంతా దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పేది ఒకటి, ఆయన చెప్పిన వెంటనే ఈరోజు అమలు చేసే పరిస్థితులు ఈరోజు పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. మున్సిపల్ సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలోనే సమాన పని సమాన వేతనం ఏమంటే ఇంతవరకు ఇలా. ఈరోజు చనిపోయిన కార్మికుల కుటుంబంలోనూ ఉద్యోగం ఏమన్నా ఇవ్వలేదు. ఈరోజు అటే బెన్నే చేస్తారు. నిన్ననే క్యాబినెట్ కానీ జరిగింది, క్యాబినెట్లో కానీ తీర్మానం చేసినారంట. దీన్ని కానీ మీరు కానీ ప్రైవేటీకరణ చేస్తే ఇది మున్సిపల్ కార్మికులకి కాదు, ఇది ప్రజలపైన కానీ భారాలు పడతానని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో రేపు నెల 4వ తేదీ పెద్ద ఎత్తున సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే సమ్మెకైనా సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక రకంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు దోచిపెట్టే పనిలో ఉన్నారనేటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి మన మిత్రుడు చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ప్రైవేట్ పరం చేస్తే చెత్త పన్ను ఇప్పటికే రద్దు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ చెత్త పన్ను తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 279 జీవోని తీసుకొచ్చాడు. 279 జీవోని తీసుకొచ్చి తూకం రూపంలో ప్రజల దగ్గర నుంచి చెత్త ఎంత ఉంటే అంత డబ్బులు వసూలు చేయాలనే పద్ధతి వ్యవహరించాడు. ఆ 279 జీవోను తిరిగి ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన, పోరాటం, సమ్మె చేసి అండర్ స్ట్రైక్ వెళ్ళి దాన్ని తిప్పకొట్టగలిగాం. కానీ ఈరోజు అదే వ్యవహారాన్ని అతను అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో పెద్దోళ్ళు పల్లెల్లో శాస్త్రం చెప్తుంటాడు,
కుక్క తోకకు దెబ్బలు కట్టినా కూడా దెబ్బలు తీస్తానే దాని వంకర బుద్ధి అట్నే పోతుంది. చంద్రబాబు నాయుడు బుద్ధి కూడా ఈరోజు అతను ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులను ఏ విధంగా బానిసలుగా చూడాలనే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నాడు తప్ప కార్మికులుగా గుర్తించే పద్ధతిలో ఈరోజు లేడు. ఈరోజు కార్పొరేట్ సెక్టార్కు కాంట్రాక్ట్ సెక్టార్కు అప్పగించే దానికోసమే ఈరోజు మున్సిపల్లో పనిచేసే కార్పొరేషన్లో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెహికల్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం. దీనివల్ల పనిచేసే కార్మికులకు ఉపాధి పోతుంది, వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఒక పనికి 5-6 మంది వస్తే కన్నా దాని డిమాండ్ పెరిగితేగినా వాళ్ళు మరింత బానిసలుగా తయారయ్యేదానికి ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో కార్మిక సెక్టార్ నుంచి బాగుపడేదానికోసం కానీ ఉండదు. ఈరోజు నేను పెద్దగా అధికారం రాకముందు దళితులను కానీ కార్మికులను కానీ ఎవరిని చిన్న చూపుతున్న వ్యక్తి ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుకునే దానికోసం కానీ లేదా వాళ్ళు ఉన్నత స్థాయికి పోయేదానికోసం కానీ ఏమాత్రం సహకరించుకోకుండా వాళ్ళు గతంలో బ్రిటిష్ గవర్నమెంట్లో ఎట్ట బానిసలుగా ఉన్నారో భారతదేశంలో ఆ పద్ధతిలోకి నెట్టేదానికోసం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు బలహీన వర్గాలని మరింత బలహీనులుగా తయారు చేయడం కోసం మాత్రమే చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ సెక్టార్లో క్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. దానికి కోట్లాది రూపాయలు వాళ్లకు అప్పనంగా అప్పగిస్తున్నాడు. ఆ డబ్బులు కార్మికులు పనిచేసే వాళ్ళకే రెగ్యులర్ చేయొచ్చు, గవర్నమెంట్ వెహికల్ పెట్టచ్చు. దాని మెయింటెనెన్స్ కూడా తీసుకునే 5 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చేయకోకుండా కాంట్రాక్టర్లను మాత్రమే నేను బాగు చేస్తా, నా బౌద్ధీయులను మాత్రమే బాగు చేస్తా అనే పద్ధతిలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని సిఐటిగా చూస్తూ ఊరుకోము. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి పూనుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే మీటింగ్లో కూడా పారిశుద్ధ కార్మికులకు న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడం ఎలా చూడాలి? ఈరోజు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ పారిశుద్ధ కార్మికులను ఆదుకుంటామని చెప్తున్నాడు. ఆయన డిపార్ట్మెంట్లోనే సంవత్సరాల తరబడి వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాగే పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఇప్పటికే 3 నెలలు 4 నెలలు వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూసే దయనీయ పరిస్థితిగా ఆందోళనకరంగా ఉంది. కానీ ఈయన పేరుకు మాత్రం నేను ఒక వర్గానికి చెందినని గాను ఒక కులానికి చెందినని గాను నేను అందరికీ సమన్వయం చేస్తా అని చెప్పి గతంలో మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం ఉంటే నీ శాఖలో పనిచేసే కార్మికులకు నెల కనీస వేతనం ఇవ్వమని చెప్పి మేము సిఐటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. నువ్వు అలా కాకోకుండా స్టేజీ మీద లేదా సినిమాలో యాక్టింగ్ చేసినట్టు స్టేజీల మీదకి వచ్చి యాక్టింగ్ చేస్తే రానున్న రోజుల్లో కార్మికులు ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. నీ భర్తని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏమో భావన వ్యక్తం చేస్తాడు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే వాహనాలన్నింటినీ కూడా మున్సిపల్ శాఖ అధీనంలో ఉన్నటువంటి క్లాబ్కు సంబంధించినటువంటి కావచ్చు ఇతర చెత్త సేకరణకు సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఆయనేమో చంద్రబాబు ఏమో దీన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో నేను మీకు న్యాయం చేస్తాను. ఎలా చూడాలి దీన్ని? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు వాలంటీర్స్ అందరికీ 10,000 రూపాయలు ఇస్తాను, మీకు అన్న మాదిరిగా నేను ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎంతవరకు నిలబడింది అనేది నేను చెప్తలుచుకున్నాను. ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ గారు నీటి బుగ్గలో నీటి బుడగ మాదిరిగా తప్ప పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వాస్తవం లేదనేది మాత్రం చెప్పాలి. ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు ముద్దు బిడ్డ. ప్రైవేటీకరణ వ్యవస్థను చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిగా ఇక్కడ ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది మిట్టాలకు అప్పచెప్పేదానికి తాతాలాడుతున్నాడు. కొడుకేమో 99 పైసలకే నేను ఎకరా ఇచ్చేస్తానని మీరెవరు అడిగేదానికి అంటున్నాడు. ఒక పక్కేమో ఎల్ఈడికి సంబంధించి మొత్తం ప్రైవేటీకరణ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు మనం మన కడప నగరంలో క్లాబులకు సంబంధించింది 65 లక్షల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు ప్రైవేటీకరణకు. కానీ ఇందులో పనిచేస్తుండే వాళ్ళు మొత్తం అంతా కలిసి కార్పొరేషన్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులే పనిచేస్తున్నారు. ఒక డ్రైవర్ తప్ప మినహాయించి వాళ్ళు డీజిల్ డ్రైవర్ మినహాయింపు తప్ప ఇది మొత్తం అంతా ఇది చూసుకుంటుండేది. కానీ ఒక వెహికల్కి 65,000 రూపాయలు అయితే 100 వెహికల్కి 65 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. అట్లా ఎత్తుకుంటూ పోతే ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నాడు అంటారంటే చెరువులు దీన్ని చేయగలుగుతున్నట్లు ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఏది అతనికి కావాల్సిన కమిషన్లో నాకు వాటా ఎంత అనేది తప్ప చంద్రబాబు నాయుడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తప్ప చేయడం లేదు. మమ్మల్ని మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేసేసి మేము ప్రైవేటీకరణ చేయి, మేమేమన్నా వద్దామా అందరినీ పర్మనెంట్ చేయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు చేసి మేమేం ప్రైవేటీకరణ ఏది చేయకపోయినట్ల సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడో ఇచ్చేది. ఎందుకు అక్కడ
చూస్తే కార్మికుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈరోజు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటున్నాడు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చింది, అతను మాట్లాడితే ఏమంటున్నాడు, కానీ లేదంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏం వాడొద్దు అంటానని చెప్పి చాలా ఇచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి కమిషన్లు తప్ప ఏం మిగిలిపెట్టారంటే చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు, ఇంక మాట్లాడకూడదు. కాబట్టి అది ఇవి డాష్ డాష్ అన్నట్ల పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు విధానం మార్చుకుంటే తప్ప, మార్చుకోకపోతే పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడగట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కుటుంబాలు నడి రోడ్ల పాలవుతాయి. ప్రైవేటీకరణ చేస్తే నడి రోడ్ల పాలవుతాయి. ఇప్పుడే చాలామంది కార్మికులకు దిక్కులేని స్థితిలో ఉన్నారు. అందుకోసమే ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. అలా కొనసాగకపోతే కింద కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి యథావిధంగా కొనసాగించేదానికే మేము ప్రయత్నం చేస్తామంటారని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే క్లాప్ పేరిట దాదాపు లక్షల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి పరిస్థితి నేపథ్యం, ఈ నేపథ్యంలో మరోసారి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి అటు ఏదైతే డ్రైవర్లను కావచ్చు, కార్మికులను రోడ్డున పడేటువంటి పరిస్థితికి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన మాత్రం పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతున్నామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం. మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ పారిశుద్ధ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు, కానీ ఆయన శాఖకు సంబంధించినటువంటి కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా లేదు. ముందు ఏదైతే పంచాయతీరాజ్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు మేలు చేసి ఆ తర్వాత పారిశుద్ధ కార్మికుల గురించి మాట్లాడితే మంచిదన్నటువంటి భావన మనతో పాటున్నటువంటి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప.